వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రసాద్. సో ఇవాళ మనం వ్యూ చైల్డ్ అండ్ వ్యూ చిల్డ్రన్ నేర్చుకుందాం. ఓకే, సో ఈ వ్యూ చైల్డ్ వ్యూ చిల్డ్రన్ ఎందుకు వాడతాము? ఓకే, లెట్ మీ స్టార్ట్ విత్ ద డెఫినేషన్. ఇన్ యాంగులర్ దిస్ వ్యూ చైల్డ్ అండ్ వ్యూ చిల్డ్రన్ ఆర్ డెకరేటర్స్. ఓకే, ఇవి డెకరేటర్స్ ఎందుకంటే మనం అట్ ద రేట్ యూస్ చేస్తున్నాం. ఓకే, అందుకని ఇవి డెకరేటర్స్ అండ్ యూజ్ ఇట్ టు యాక్సెస్ ది చైల్డ్ కాంపోనెంట్స్ ఆర్ ది డామ్ ఎలిమెంట్స్. అంటే ఒక చైల్డ్ కాంపోనెంట్ని యాక్సెస్ చేయడానికి లేదంటే డామ్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఇది పేరెంట్ కాంపోనెంట్ క్లాస్. దే ఆర్ ద పార్ట్ ఆఫ్ యాంగులర్ వ్యూ ఎన్కాప్సులేషన్ మెకానిజం. అవి యాంగులర్ వ్యూ ఎన్కాప్సులేషన్ మెకానిజంలో ఒక పార్ట్. ఓకే, అలోయింగ్ యూ టు ఇంటరాక్ట్ అండ్ మ్యానిపులేట్ ది ఎలిమెంట్స్ విత్ ఇన్ యువర్ టెంప్లెట్. మనకి ఉన్న టెంప్లెట్లో ఇంటరాక్ట్ అవ్వడానికి మ్యానిపులేట్ అవ్వడానికి మనం అలో చేస్తాయి. ఓకే, వ్యూ చైల్డ్ వ్యూ చిల్డ్రన్. ఓకే, నవ్ లెట్స్ సీ దస్ మోర్ డీపర్. వ్యూ చైల్డ్ ఈజ్ యూజ్డ్ టు క్వెరీ ఎ సింగిల్ ఎలిమెంట్ ఆర్ ది డైరెక్టివ్ ఫ్రమ్ ది డామ్. డామ్లో నుంచి మనకు సింగిల్ ఎలిమెంట్ని మనం క్వెరీ చేయడానికి యూజ్ చేస్తాం. అదే వ్యూ చిల్డ్రన్ అనేది ఈజ్ యూజ్ టు క్వెరీ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఆర్ డైరెక్టివ్ ఫ్రమ్ ది డామ్. మల్టిపుల్ ఎలిమెంట్స్ని మనం క్వెరీ చేయడానికి యూజ్ చేస్తాం ఫ్రమ్ ది డామ్. ఓకే, సో ఇదంతా డెఫినేషన్ మీకు అంతా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి. సో మనం రియల్ ఇంప్లిమెంటేషన్లోకి వెళ్దాము. సో క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఈ వ్యూ చైల్డ్ వ్యూ చిల్డ్రన్ ఎందుకు వాడతామంటే మన డామ్ అంటే హెచ్టిఎంఎల్లో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయడానికి, వాటితో ఇంటరాక్ట్ అవ్వడానికి, వాటిని మ్యానిపులేట్ అవ్వడానికి. క్లియర్? పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే ఈ వ్యూ చైల్డ్ అనేది ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేయగలదు. అదేంటో నేను క్లియర్గా చెప్తాను. ఓకే, అదే వ్యూ చైల్డ్ అనేది మల్టిపుల్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయగలదు విత్ సేమ్ రెఫరెన్స్ ఉంటే. మూడో పాయింట్ ఏంటంటే మనం చైల్డ్ని కూడా ఒక చైల్డ్ కాంపోనెంట్ని కూడా మనం వాటితో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకే, విత్ హెల్ప్ ఆఫ్ వ్యూ చైల్డ్. నా లెట్స్ సీ ఇన్ ద రియల్ వే. ఓకే, మనం రియల్గా ఎలా యూజ్ చేస్తాం చూద్దాం. ఓకే, లెట్ మీ టేక్ యూ టు ద విజువల్ స్టూడియో కోడ్. ఇదండి మనం విజువల్ స్టూడియో కోడ్ ఉన్నాం. ప్రజెంట్ యాప్ కాంపోనెంట్ HTML ఉన్నాను, అప్లికేషన్ రన్ చేస్తున్నాను. బ్రౌజర్లో వచ్చి జస్ట్ ప్రసాద్ టెక్ ట్యూటోరియల్స్ వస్తుంది. అది ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనం పెట్టున్నాం. ఓకే, నౌ లెట్ us కన్సిడర్ ఈ ప్రసాద్ టెక్ ట్యూటోరియల్స్కి నేను ఒక రెఫరెన్స్ క్రియేట్ చేస్తాను. ఓకే, టెంప్లెట్ రెఫరెన్స్. సో ఎలా క్రియేట్ చేస్తాం? హ్యాష్ ఏదైనా ఒక రెఫరెన్స్ ఇవ్వండి. ఓకే, లైక్ టెంప్ రెఫ్ అని ఇచ్చాను. ఓకే, ఇలా ఒక రెఫరెన్స్ క్రియేట్ చేశాను. నేను టీఎస్ ఫైల్లోకి వెళ్ళాలి. టీఎస్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ కింద మనం వ్యూ చైల్డ్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వ్యూ చైల్డ్ ఎలా క్రియేట్ చేయాలంటే @వ్యూ వి క్యాపిటల్ అండి, వ్యూ చైల్డ్. ఓకే, ఆఫ్. ఈ ఆఫ్ లోపల ఫస్ట్ పారామీటర్ ఏంటంటే మన రెఫరెన్స్. మనం ఏమి ఇచ్చాము ఇక్కడ? రెఫరెన్స్ ఈ యొక్క ఎలిమెంట్కి టెంప్ రెఫ్ కదా, అది కాపీ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకోండి. తర్వాత కామా మనం స్టాటిక్ ప్రొవైడ్ చేయాలి, స్టాటిక్ టు ఫాల్స్. ఇక్కడ అవుట్ సైడ్కి వస్తే ఇప్పుడు వచ్చే వాల్యూ అంతా మనము ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేయాలి కదా, ఆ ఇన్స్టెన్స్ ద్వారా మనం ఈ యొక్క ఈ ఎలిమెంట్ని యాక్సెస్ చేయగలం. ఓకే, ఆ ఇన్స్టెన్స్ ఏదో ఒకటి అనుకోండి. ఓకే, నేను ఎలా అంటానంటే రెఫ్ అని పెడుతున్నాను. ఓకే, కోలన్, దాని టైప్ ఏంటంటే ఎలిమెంట్ రెఫ్. ఓకే, ఈ విధంగా మనం ఇది ఇనిషియలైజ్ ఏం లేదు కాబట్టి ఎక్స్క్లమేటర్ మార్క్ పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా మనం అయితే వ్యూ చైల్డ్ క్రియేట్ చేసుకున్నాము. ఓకే, దేనికి క్రియేట్ చేసినాము? ఈ యొక్క టెంప్ రెఫరెన్స్ అనే ఒక దానికి క్రియేట్ చేసాము. ఈ టెంప్ రెఫరెన్స్ ఎక్కడైతే వాడుంటామో ఇప్పుడు మనం అది అంటే ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాం మనం. ఓకే, సో చూద్దాం అది కనెక్ట్ అయి ఉన్నదా లేదని. ఎలా కనెక్ట్ అయ్యింది తెలియాలంటే నేను ఎన్జిఓ అన్నిట్లో ఏం చేస్తానంటే సింపుల్గా లాగ్లో ఈ యొక్క ఈ రెఫరెన్స్ నేను ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సేవ్ ఇట్. దిస్ డాట్ రెఫరెన్స్. ఓకే, మనం యాక్సెస్ చేయాలంటే సేవ్ ఇట్. నౌ లెట్ మీ గో టు ద విజువల్ స్టూడియో కోడ్. నేను ఇప్పుడు అది కన్సోల్లో చూడాలి కాబట్టి ఇన్స్పెక్ట్, లెట్ మీ గో టు కన్సోల్. చూడండి మనకైతే అన్డిఫైన్డ్ వస్తూ ఉంది. ఓకే, ఎందుకు వస్తుందంటే వ్యూ అనేది, లెట్ మీ సేవ్ దిస్ యాజ్ వెల్. లెట్ మీ గో బ్యాక్. స్టిల్ మనకు అన్డిఫైన్ వస్తూ ఉంది. ఓకే, ఎందుకంటే వ్యూ అనేది ఇనిషియలైజ్ అయ్యే లోపల, అంటే వ్యూ వచ్చే లోపల, ఇది క్రియేట్ అయ్యే లోపల మనకి ఎన్జిఓ అనేది ట్రిగర్ అయిపోయింది, అందుకని ఇష్యూ వస్తుంది. సో మనం ఏం చేయాలి? వ్యూ అనేది ఇనిషియలైజ్ అయ్యాక మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అప్పుడు ఏం చేయాలంటే మనకు ఒక లైఫ్ సైకిల్ ఉందండి, అది ఆఫ్టర్ వ్యూ ఇనిట్. ఓకే, సో దాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తాను, ఆఫ్టర్ వ్యూ ఇనిట్. ఓకే, సో ఈ లాగ్ ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేసి ఇక్కడ పెడుతున్నాను. ఓకే, Ctrl+X Ctrl+V. నౌ లెట్ మీ సేవ్ ఇట్, లెట్ మీ గో బ్యాక్. చూడండి ఇప్పుడైతే ఎలిమెంట్ రెఫ్ వచ్చేస్తూ ఉంది. ఓకే, ఏమొస్తూ ఉంది మనకి? ఎలిమెంట్ రెఫ్ అనేది ఏంటి? నెగిటివ్ ఎలిమెంట్ పారాగ్రాఫ్, అంటే మనం పారాగ్రాఫ్ వాడున్నామని. పారాగ్రాఫే వాడున్నామా? చూడండి ఈ పారాగ్రాఫ్. ఓకే, అంటే మనం ఇంటరాక్ట్ అయ్యి మనం యాక్సెస్ చేయగలుగుతున్నాము. ఓకే, ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్ బదులు నేను ఇంకో మారుస్తాను ట్యాగ్. ఓకే, చూద్దాం ఎలిమెంట్ వెదర్ మనకు వస్తున్నది కరెక్టా కాదని. H3 పెట్టాను. నౌ లెట్ మీ సేవ్ ఇట్, లెట్ మీ గో బ్యాక్. చూడండి H3 వస్తున్నది, నెగిటివ్ ఎలిమెంట్. ఓకే, సో దట్ మీన్స్ మనకున్న HTMLలో ఉన్న ఎలిమెంట్ని మనం ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాం. ఓకే, ఇప్పుడు మ్యానిపులేషన్. సెకండ్ ఏంటంటే మ్యానిపులేట్ చేయాలనుకుంటున్నాను. ఎలా మ్యానిపులేట్ చేస్తామంటే ఈ టీఎస్ ఫైల్లో మనకు తెలుసు ఈ వేరియబుల్ ఉంది, ఇన్స్టెన్స్ ఉంది. ఈ ఇన్స్టెన్స్ ద్వారా మనం యాక్సెస్ చేసి మ్యానిపులేట్ చేయొచ్చు. ఎలా అంటే దిస్ డాట్ ఆ ఇన్స్టెన్స్ రెఫరెన్స్ డాట్
నేటివ్ ఎలిమెంట్ డాట్ స్టైల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కలర్ వేరేది ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, కలర్ ఈక్వల్ టు గ్రీన్. ఇప్పుడు మనకి ఈ కలర్లో ఉంది. ఇప్పుడు నేను గ్రీన్ పెట్టి సేవ్ చేస్తున్నాను. లెట్ మీ కమ్ బ్యాక్. చూడండి, గ్రీన్లో మారిపోయింది. అంటే మనం ఇంటరాక్ట్ అవుతూ దాన్ని బిహేవియర్ దాన్ని మనం మ్యానిపులేట్ చేస్తాం, దానికి ఒక అడిషనల్ బిహేవియర్ ఇస్తున్నాం, దట్ ఈస్ కలర్. ఓకే, ఇప్పుడు నేను కలర్ కాకుండా నేను ఇంకేదైనా ఇవ్వచ్చు, నాకు లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ, ఫాంట్ సైజ్ కానీ, ఇంకా ప్యాడింగ్ కానీ, ఇలాంటివి ఏమైనా ఇవ్వచ్చండి. ఓకే, సో ఈ విధంగా. ఇప్పుడు మనకి ఇంకొక పాయింట్, మనం ఫస్ట్ పాయింట్ ఏంటంటే వ్యూ చైల్డ్ యూస్ చేస్తాం, మనం ఇంటరాక్ట్ అయ్యాం. ఓకే, నేను ఇప్పుడు ఈ ఎలిమెంట్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తున్నాను. బట్ ఈసారి ఏంటంటే H3 బదులు H2 పెడుతున్నాను. H2 ఎలిమెంట్. ఓకే, ఎలిమెంట్ వచ్చి H2, కానీ రెఫరెన్స్ అనేది సేమ్, టెంప్ రెఫరెన్స్. ఓకే, నౌ లెట్ మీ సేవ్ దిస్, లెట్ మీ గో బ్యాక్. చూడండి, ఇక్కడ మన అవుట్పుట్లో చూస్తే కింద మనకు వస్తున్నది ఒక్క ఎలిమెంటే వస్తున్నది, ఎలిమెంట్ రెఫరెన్సే. ఓకే, అంటే మనకేంది 2 ఎలిమెంట్ రెఫరెన్సెస్ రావాలి, ఎందుకంటే ఒకే 2 ఎలిమెంట్స్కి సేమ్ రెఫరెన్స్ ఇచ్చా కాబట్టి ఆ 2 ఎలిమెంట్స్ రావాలి, కానీ H3 వస్తున్నది. H3 అంటే ఫస్ట్ది మాత్రమే వస్తున్నది. దిస్ ఈజ్ ఎ డిసడ్వాంటేజ్ ఆఫ్ వ్యూ చైల్డ్. సో ఈ యొక్క డిసడ్వాంటేజ్ నుంచి మనం ఓవర్కమ్ అవ్వడానికి మనకి వ్యూ చిల్డ్రన్ అనేది ఉంది. ఓకే, అర్థమైందా? నేను ఏం చేశాను, ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, H3 H2. ఈ రెండింటికి నేను ఇచ్చింది రెఫరెన్స్ ఒకటే, టెంప్ రెఫరెన్స్. వీటిని ఇప్పుడు నేను యాక్సెస్ చేయాలనుకుంటే నాకేంటంటే వ్యూ చైల్డ్ అనేది ఓన్లీ ఒకటే ఇస్తున్నది, ఫస్ట్ రెఫరెన్స్ మాత్రమే ఇస్తున్నది, అంటే ఫస్ట్ ఎలిమెంట్. ఈ రెఫరెన్స్ ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే ఇస్తున్నది, అందుకని H3 వచ్చింది. కానీ అన్నీ కావాలంటే మనం చేయాల్సింది ఏంటంటే వ్యూ చిల్డ్రన్. ఓకే, నౌ లెట్ మీ జస్ట్ కమెంట్ అవుట్ దిస్ లైన్ 34 అండ్ రైట్. Let me create view children. So view children of ఆ రెఫరెన్స్ ఏంటి, మనకి నేమ్ సేమ్ కదా, టెంప్ రెఫరెన్స్. బయటకు వచ్చి రెఫరెన్స్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి కదా. నేనేం చేస్తానంటే జస్ట్ అని పెట్టుకుంటాను. ఓకే, దీని టైప్ ఏంటంటే ఇది ఏంటంటే మనకు వచ్చేది క్వెరీ లిస్ట్. ఓకే, సో క్వెరీ లిస్ట్ అని చేసుకోవాలి. దీని టైప్ ఎనీ అని పెడుతున్నాను. ఓకే, సో ఈ విధంగా మనమైతే ఒక వ్యూ చైల్డ్ని క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రెఫరెన్స్ 1 ద్వారా మనం చూద్దాం. ఓకే, నేను ఇప్పుడు అది ప్రింట్ చేస్తాను. ఓకే, రెఫరెన్స్ 1, లెట్ మీ కన్సోల్ దట్. సో మనకు అవుట్పుట్ అయితే క్వెరీ లిస్ట్ వస్తుంది. నేను ఓపెన్ చేయగలిగితే చూడండి, మనకి రిజల్ట్లో వచ్చి 2 ఎలిమెంట్స్ వస్తున్నాయి. ఓకే, నా ఇప్పుడైతే మనకు వస్తున్నాయి. ముందైతే ఓన్లీ ఒక ఎలిమెంటే వచ్చేది, అంటే ఫస్ట్ ఎలిమెంటే వచ్చేది, ఎందుకంటే అది మల్టిపుల్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయలేదు, సేమ్ రెఫరెన్స్ ఉంటుంటాయి. బట్ ఈ యొక్క వ్యూ చిల్డ్రన్ అనే ద్వారా మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఇక్కడ 2 ఉన్నాయి కదా, కానీ మనకు అడిషనల్గా మనకేంటంటే ఓకే, సో ఇప్పుడు ఈ ఫస్ట్ ద్వారా మనం ఫస్ట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయొచ్చు, ఈ లాస్ట్ ద్వారా లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, నేను చూడండి ఎలా చేస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ దానికి నేను యాక్సెస్ చేయాలి కాబట్టి దిస్ డాట్ ref1 డాట్ ఫస్ట్ ఫస్ట్ డాట్ నేటివ్ ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు ఓకే ఏదో ఒకటి ఆరెంజ్. నా లెట్ మీ సేవ్ ఇట్. నా కమ్ బ్యాక్. చూడండి, ఫస్ట్ అయితే ఆరెంజ్ వచ్చేసింది. ఇప్పుడు నాకు ఎన్ని ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ది, ఇది లాస్ట్ దాని. ఓకే, నేను లాస్ట్ దానికి కావాలంటే ఏం చేయాలి, ఇన్స్టెడ్ ఆఫ్ ఫస్ట్ ఐ విల్ పుట్ లాస్ట్. నా లెట్ మీ సేవ్ ఇట్. చూడండి, దీనికి కూడా ఆరెంజ్ వచ్చింది. బట్ మీరు అందరూ ఇప్పుడు అడగొచ్చు, ప్రసాద్ నీకు 2 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ది లాస్ట్ది ఇచ్చావు, వాట్ ఇఫ్ ఐ హ్యావ్ మోర్? ఓకే, అంటే ఇప్పుడు నేను HTMLలోకి వెళ్ళి ఏం చేస్తాను, ఈ రెండింటి కాపీ చేసుకుంటున్నాను, మళ్ళీ వెంటనే పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఇది స్పాన్ పెడుతున్నాను, ఇక్కడ కూడా స్పాన్ పెడతాను. ఇదేంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇది పారాగ్రాఫ్ పెడుతున్నాను, ఇక్కడ పారాగ్రాఫ్ పెడుతున్నాను. బట్ ప్రతి ఎలిమెంట్కి మీరు చూస్తుంటే రెఫరెన్స్ అనేది సేమ్ ఉంది. ఓకే, నా లెట్ మీ సేవ్ ఇట్. ఇప్పుడు చూడండి, అవుట్పుట్లోకి వెళ్ళాను, మనకి 4 అయితే ఉన్నాయి. ఫస్ట్ దానికి లాస్ట్ దానికి వస్తుంది, ఎందుకంటే మనం రాసిన లాజిక్ ఓన్లీ ఫర్ ది ఫస్ట్ టైం లాస్ట్ టైం. ఓకే, బట్ వీటిలో ఏదైనా కావాలి అని అంటే మనకేంటంటే ఇది క్వెరీ లిస్ట్లో ఉంది కాబట్టి మనం విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్సింగ్ వీ కెన్ యాక్సెస్ ఇట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి, అవుట్పుట్లో క్వెరీ లిస్ట్లో మనకి ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీనికి కలర్ కావాలి, దీనికి పింక్ అనే కలర్ కావాలి. అంటే ఏంది, ఇండెక్స్ ఎంత, 0 1 2 అనే ఇండెక్స్ యూజ్ చేయాలి. ఓకే, అది ఎలా అంటే దీనిలోకి వెళ్తే నేను దిస్ డాట్ ref1 డాట్, ఇది క్వెరీ లిస్ట్లో ఉంది కాబట్టి నార్మల్ అరేలోకి రావాలంటే 2 అరే ఆఫ్ ఇండెక్స్ ఎంత చెప్పాను నేను, 0 1 2. సో ఐ హ్యావ్ టు గివ్ 2. సేమ్ మిగతా అంతా డాట్ నేటివ్ ఎలిమెంట్ డాట్ స్టైల్. మనం ఏమనుకున్నాం, స్టైల్ దాని కలర్ ఏమనుకున్నాము, లైక్ పింక్ అనుకున్నాం కదా. సో లెట్ మీ గివ్ పింక్. నా లెట్ మీ గో, చూడండి పింక్ అయితే వచ్చేసింది. ఇది కావాలంటే మీరు చెప్పండి. సో 1 ఇవ్వాలి. ఓకే, సో నేను ఇక్కడ 2 బదులు సరే ఇది కూడా అలానే వచ్చేస్తున్నాను, దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ పేస్ట్ చేసి ఇక్కడ నేను ఇప్పుడు ఏమిస్తాను, 1 ఇస్తాను. నౌ లెట్ మీ సేవ్ ఇట్.
చూడండి ఇది కూడా పింక్ అయిపోయింది. సో ఈ విధంగా మనము వ్యూ చైల్డ్ వాడటం వల్ల సేమ్ రెఫరెన్స్ వాడిన మల్టిపుల్ టైమ్స్ అన్ని ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయగలము. ఆ ఎలిమెంట్స్కి ఎలా మనం ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలా మ్యానిపులేట్ చేయాలి, అంటే అడిషనల్గా బిహేవియర్ ఎలా యాడ్ చేయాలో చూసాం కదా. ఇది వ్యూ చైల్డ్, వ్యూ చిల్డ్రన్. ఓకే, ఇక్కడ వరకు బాగుంది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పాను, ఏంటంటే ఎలా చైల్డ్ని కూడా యాక్సెస్ చేయగలమన్నాను కదా. సో చైల్డ్ కాంపోనెంట్ యాక్సెస్ చేయాలంటే ఇక్కడ చైల్డ్ సెలెక్టర్ క్రియేట్ చేయాలి. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎన్నో కాంపోనెంట్స్ ఉన్నాయి. నేను ప్రెజెంట్ ఒక పైప్స్ అనే పైప్స్ లేకపోతే నావిగేషన్ ఏదో ఒకటి. ఓకే, ఓకే, నావ్లో టీఎస్లోకి వెళ్ళి నేనేం చేస్తాను, ఇక్కడ ఒక ఈ సెలెక్టర్ని తీసుకొని యాప్ నావ్ కాపీ చేసుకొని యాప్ కాంపోనెంట్ హెచ్టిఎంఎల్లో ప్లేస్ చేస్తాను. సో ఏమైపోయింది, ఇప్పుడు ఇది దీనికి చిల్డ్రన్ అయిపోయింది. ఓకే, సో ఈ కాంపోనెంట్ అనేది మనము ఈ యొక్క యాప్ కాంపోనెంట్ టీఎస్లో ఇంపోర్ట్స్ కాడ డిఫైన్ చేయాలి. ఎందుకంటే ఇది మనం యాంగులర్ 17 యూస్ చేస్తున్నాం కాబట్టి ఏ కాంపోనెంట్ ఇంకో కాంపోనెంట్లో వాడుతుంటే దాంట్లో ఇంజెక్ట్ చేయాలి. ఓకే, nav bar కాంపోనెంట్. సో ఆల్ క్లియర్. నౌ లెట్ మీ చెక్ ఇట్ అవుట్పుట్. చూడండి మనకి ఇది వస్తుంది, nav bar కూడా వస్తుంది. ఓకే, అబౌట్ అండ్ కాంటాక్ట్. నేను ఇప్పుడు ఏం చేస్తాను, దీనికి కూడా రెఫరెన్స్ క్రియేట్ చేయాలి. హ్యాష్ ఏంటంటే REF అని పెట్టుకుంటున్నాను, రెఫరెన్స్ 1 అని. ఓకే, ఇప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ రెఫరెన్స్ 1 వీ కెన్ యాక్సెస్ ఇట్. బట్ వ్యూ చైల్డ్ వాడాలి కదా. సో టీఎస్లోకి వెళ్ళి యాప్ కాంపోనెంట్ టీఎస్లోకి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఈ లైన్ మొత్తాన్ని కాపీ చేసుకొని నేను మళ్ళీ ప్లేస్ చేసి కింద దీన్ని అన్కమెంట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఇవ్వాల్సింది ఏంది, మనకి REF1 రెఫరెన్స్ మార్పాం. ఓకే, ఇక్కడ ఏంటంటే మన ఇష్టం రెఫ్ అనే వాడచ్చు. ఓకే, బట్ ఇక్కడ ఎలిమెంట్ రెఫ్ బదులు మనం ఏం యూజ్ చేయాలంటే కాంపోనెంట్ నేమ్, అదేంటి nav bar కాంపోనెంట్. ఓకే, ఈ విధంగా చేయాలి. ఇప్పుడు రెఫరెన్స్ 1 యూజ్ చేసి ఈ యొక్క ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే చూడండి, దిస్ డాట్ రెఫరెన్స్ 1 డాట్, ఇక్కడ చూడు గెట్ నేమ్ అండ్ నేమ్ ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు ఎక్కడవంటే ఆ కాంపోనెంట్ nav bar కాంపోనెంట్ టీఎస్లో ఉన్న గెట్ నేము ఆ యొక్క నేమ్. ఓకే, అంటే మెథడ్స్ని వేరియబుల్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు నేను గెట్ నేమ్ అనే మెథడ్ని నేను ఇక్కడ నుంచి యాక్సెస్ చేస్తాను అక్కడికి. ఓకే, అంటే ఐ మీన్ టు సే దట్ యాప్ కాంపోనెంట్లో ఒక బటన్ క్రియేట్ చేస్తాను. ఈ బటన్ పేరు ఏంటంటే కాల్ చైల్డ్ మెథడ్. ఓకే, ఇక్కడ ఏంది, మనం కాల్ చేయాలంటే మనం ఈవెంట్ క్రియేట్ చేయాలి. సో క్లిక్ ఇక్కడ ఈక్వల్ టు నేమ్ ఆఫ్ ది మెథడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను టైం బీయింగ్ కాల్ అనే పెట్టుకుంటే లైక్ కాలింగ్ చైల్డ్ ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఈ మెథడ్ని మనం క్రియేట్ చేయాలి కదా. ఇక్కడ యాప్ కాంపోనెంట్ టీఎస్లోకి వెళ్ళి నేను ఆ మెథడ్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ లెట్ మీ జస్ట్ ఓకే, ఆ మెథడ్ అయితే క్రియేట్ చేశాను. దీని లోపల నేను ఏం చేస్తానంటే దిస్ డాట్ ఆ రెఫరెన్స్ ఇది మనకి REF1 కదా, రెఫరెన్స్ 1 డాట్ గెట్ REF1 నేనా చూడండి REF. ఓకే, REF1 డాట్ మనకున్న మెథడ్ ఏంటి, గెట్ నేమ్. చూడండి ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పేరెంట్లో మనం బటన్ క్లిక్ చేయటం వల్ల పేరెంట్లో అది ఏమవుతుంది, చైల్డ్లో ఉన్న మెథడ్ని కాల్ చేస్తుంది. ఓకే, చైల్డ్లో ఉన్న మెథడ్ అంటే గెట్ నేమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అలర్ట్ పెడతాను ఇక్కడ, అలర్ట్ పేరెంట్ కాల్డ్. ఓకే, సో నౌ లెట్ మీ గో బ్యాక్. చూడండి ఇవంతా పేరెంట్లో ఉంది. ఓకే, ఇది చైల్డ్. ఇప్పుడు నేను ఇది ఇక్కడ కొట్టడం వల్ల అంటే పేరెంట్లో కొట్టడం వల్ల చైల్డ్లో మనకు అలర్ట్ వస్తుంది. చూడండి దీని మీద కొట్టాను, ఇక్కడ వస్తుంది పేరెంట్ కాల్డ్ అని. ఈ అలర్ట్ ఎక్కడుంది, చైల్డ్ కాంపోనెంట్. సో మనం ఏం చేసాము, ఒక కనెక్షన్ అనేది క్రియేట్ చేసి పేరెంట్ నుంచి చైల్డ్కి ఇంటరాక్ట్ అవుతుంది ఇప్పుడు కనెక్షన్ అనేది. ఓకే, ఐ మీన్ మనము యాక్సెస్ చేయగలుగుతున్నాం, ఏంది చైల్డ్ మెథడ్స్ని యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఓకే, ఈ విధంగా మనం అంటే లైక్ ఎలా ఇన్పుట్ అవుట్పుట్ అయితే యూజ్ చేయగలమో ఆ విధంగా వ్యూ చైల్డ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంటర్వ్యూలో ఎవరైనా అదర్ దెన్ ఇన్పుట్ అవుట్పుట్ కాకుండా ఇంకెలా యూజ్ చేయొచ్చు అంటే వ్యూ చైల్డ్ యూజ్ చేసి మనం ఇలా యాక్సెస్ చేయగలమని చెప్పండి. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది వ్యూ చైల్డ్ అండ్ వ్యూ చిల్డ్రన్. ఓకే, సో ఐ హోప్ యు ఆర్ క్లియర్. మీకు బాగా అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఇన్ కేస్ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ యువర్ సపోర్ట్ ఈస్ మచ్ నీడెడ్ ఫర్ మీ. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్, సో దట్ ఐ విల్ డూ more and more videos. Yeah, thank you.